రోడ్ల మీదకి వచ్చిన ప్రజా పరిపాలన, రోడ్డుపై ప్రజా పరిపాలన అప్లికేషన్లు, 6 గ్యారంటీలకు గ్యారంటీ ఉందా, దరఖాస్తుల కంప్యూటీకరణలో వైఫల్యం, డేటా బ్రీచ్ అవుతుందని ఆందోళనలో ప్రజలు, థ్యాంక్ గాడ్ అకౌంట్ నెంబర్ రాలే అంటూ లబ్ధిదారుల ఆందోళన, ఊరంతా పంచితే రోడ్ల మీద పడవా, రోడ్ల మీద కనిపిస్తే ఏర్పిస్తాం, డిప్యూటీ సీఎం నిర్లక్ష్యపు సమాధానం, హయాత్ నగర్ కుత్బుల్లాపూర్ నోడల్ ఆఫీసర్లపై సస్పెన్షన్ వేటు. ముందు సస్పెన్షన్ ఈయన చేయరు, రేవంత్ రెడ్డిని సస్పెండ్ చేయరు, లేకపోతే ఎవరైతే ఈ మంత్రి ఉన్నారో, ఈ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయనను సస్పెండ్ చేయరు. అధికారులను ఎట్లా సస్పెండ్ చేస్తారు? ఓ వాహనం ఏర్పాటు చేసి తీసుకుపోయేటప్పుడు జాగ్రత్తగా తీసుకుపోయి పెట్టుకుంటారా అనద్దు. రోడ్ల మీద పడితే ఏర్పిస్తాం అంటాడు సింపుల్గా బట్టి విక్రమార్క గారు. రోడ్ల మీద పడితే ఏర్పిస్తామే, అర్ధగంట పడుతుంది, ఏమవుతుంది? ఒక్కల కన్నా ముఖ్యమంత్రి ఫేస్ కట్ వీలేదు అన్నట్టున్నారా ఎవరన్నా? అంత పోరగాళ్ళ శాస్త్రం చేస్తాను, పోరగాళ్ళ మాటలు మాట్లాడతాను. ఓ ఉందతనం లేదు, ఓ భరోసా కలిగించే మాటలు కాదు, ఓ ధైర్యం కల్పించే మాటలు కాదు. అంత చిన్నపిల్లల చేష్టలు, ఆకతాయి పనులు, ఆకతాయి మాటలు, ఆకతాయిల చేష్టలు చేస్తాను. పరమానందయ్య శిశువులు లెక్క కాళేశ్వరం బేలు 8 మంది మంత్రులు. ఇప్పుడేమో రోడ్ల మీద పడితే ఏర్పిస్తారట. ఈ ఏర్పించుడు ఏందో మాకు ఏర్కోరాదిగా, ప్రజలకు ఏర్కోరాదు. మీరే 2 ఆఫీసర్లను పెట్టి ఆ కింద పడి ఏర్పియాలి. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందని సామెత. కాంగ్రెస్ పరిపాలన దరఖాస్తుల తీరు ఇప్పుడు అలాగే ఉంది. 6 గ్యారంటీల సంగతి దేవుడెరుగు. ఉన్న డాటా అక్రమార్కుల చేతిలో పడకపోతే మేలు అన్న వాదన తెరపైకి వచ్చింది. న్యూస్ లైన్ తెలంగాణ పత్రిక కండక్ట్ చేసిన ప్రజావాణిలో లబ్ధిదారులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. బాల్ నగర్ ఫ్లైఓవర్ మరికొన్ని చోట్ల రోడ్ల మీద కనిపించిన ప్రజాపాలన అప్లికేషన్లతో ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేగింది. ప్రభుత్వం ఇచ్చే స్కీమ్స్ పక్కన పెడితే తమ డాటా సేఫేనా అన్న ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ముఖ్యంగా ఇప్పుడు ఇందులోకి వెళ్ళి అప్లై చేసుకున్న వాళ్ళ ఫారంలు పోయినాయి అనుకో, ఇప్పుడు ఎట్లా వాళ్ళు ఏం చేయాలి? ఆ ఫారంలు పోయినాయని వాళ్ళకెట్ట తెలవాలి? ఈ 6 గ్యారంటీలు వాళ్ళకెట్ట రావాలి? ఆన్లైన్ కాలంలో ఫారంలు పంచి గంటల కొద్దీ ఎండలో నిలబెట్టి అట్లా 2-3 చచ్చిపోయేటట్టు చేసింది. ముందుకు పోతానమా వెనుకకు వస్తానమా ఇందిరామ్మ రాజ్యంలో? అంటే 70ల కాలం నాటికి పట్టుకపోవడానికి ఇందిరామ్మ కాలం అన్నారా? 2024 వచ్చినాం మనం, మళ్ళీ వెనకకే పోదాం ఇందిరామ్మ కాలం నాటికి అంటాను. మొత్తానికి భద్రత లేకుండా చేసి ఒక్క దెబ్బతోటి పర్వేపోయింది ఈ రోడ్ల మీద ఇవన్నీ పడేవారు. మీ కథలు కూడా ఇట్లున్నాయని తెలిసింది ప్రజలకు.